లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 22వ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. మారి మలై ములయింగిల్ మన్నిక్కిడందురంగుం ஷீரிய சிங்கமரி வித்துத்தி விழித்து வேரி மயிர்போங்க வெப்பாடும் பேருந்துதரி மூரி நிமிர்ந்து முலிங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவைப்புவన్న உன் கோயில் வின்றிங்கனே போந்தருளி கோப்புடைய ஷீரிய சிங்காசனத்திருந்துயாம் వందకారి అమరాయిందరులేలోరెంబవాయ్. గిరిబిలమున వర్ష ఋతువు జరిగిడి వరకును మలయక జడతను నిదురల్ మరిగినదగు ఘనసింహము సరగున మెలుకువను దెలియ సరణిని నీవున్ సటల పరిమళములు చెరగ అటునిటు జులిపించి లేచి ఆవురు మనుచున్ కటువగు క్రూరపు చూపులు అటునిటు బరగంగా యంగలార్చంగ యదముల్ సాగుచుమై విరుచుకొనుచు బాగుగ గర్జనలు చేసి బయలను వెడలన్ సాగెడి కరణిని నీవును రాగదవే భవనము విడి రక్షణలిడగన్ గానుగ పూలను తొలకరి వానల మేఘముల బోలు వన్నెల తనువున్ ఓ నగదరా యో నరసక నీ నిజ సింహాసమున నిండగ కరుణన్ మా కార్యము నెరవేర్చుము లోకాధిప సుజన భక్త లోలుప కృష్ణ హే కామిత ఫలదాయక పాకారి ప్రముఖ వినుతుడా పంకజనాభా. ఓ గానుగ పూల వంటి శరీరకాంతి గలవాడా, వర్ష ఋతువంతయు పర్వత గుహలో గడిపిన సింహం తీక్షణములైన చూపులను అటునిటు ప్రసరించి పరిమళమును కలిగిన తన రోగములను నిడిగించి అటునిటు దొర్లి లేచి శరీరమును దులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును సాగదీసి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చినట్లు నీవు నీ భవనం నుండి బయటకు వేంచేసి నీ మనోహరమైన శ్రేష్టమైన సింహాసనములో కొలువుదీరి మేము వచ్చిన కారణమును విచారించమని ప్రార్థన చేయుచున్నాము. నిన్నటి పాశురంలో గోపికలు కృష్ణుడిని మేము నీకు లొంగిపోయిన సామంతరాజుల వంటి వాళ్ళము, చక్రవర్తి అయిన దశరథుడి తనయుడు అయిన శ్రీరాముడు ఆయన కూడా సార్వభౌముడే, అంటే ఆయన కూడా ఒక చక్రవర్తి, ఆయన ముందు ఈ సామంతరాజులు వచ్చి గుంపులుగా నిలబడినట్లు మేము కూడా నీ ముందుకు వచ్చాము. నీ కమలరేకుల వంటి సూర్యచంద్ర స్వరూపమైన కనులు తెరిచి మా అందరి పాపాలు పోగొట్టు. ఓ కృష్ణ, కనులు తెరిచి చూడు, నీవు చూసినా చూడకపోయినా మేము ఇక్కడే ఉంటాం, నీ యొక్క పాదపద్మములను పట్టుకొని ఇక్కడే ఉండిపోతాము అని వేడుకున్నారు. ఈరోజు పాశురంలో గోపికలు, గోదాదేవి వీళ్ళంతా కలిసి నిన్నటి పాశురం వరకు నోటితో మాట్లాడారు, ఈరోజు మనసులో మాట్లాడుతున్నారు. సింహాలు వర్షం పడుతుంటే గుహలలో నిద్రిస్తాయి, అంటే సింహము వర్షం పడుతుంటే గుహలలో నిద్రిస్తుంది. వర్షం పడడం ఆగిపోయేదాకా బయటికి రాదు. వర్షం పడడం ఆగిపోతేనే నిద్రలేచి బయటికి వస్తుంది. నిద్రలోంచి లేచిన సింహం కన్నులు ఎర్రగా ఉంటాయి, జూలు విదిలించుకొని గర్జిస్తూ బయటికి వస్తుంది. అలాగే నీవు కూడా బయటికి రా కృష్ణ. అతసి పుష్పం వంటి శరీరకాంతి కలిగిన వాడా, అతసి పుష్పం నల్లగా ఉంటుంది, శ్రీకృష్ణుడి శరీరంలాగే ఉంటుంది. అందుకే గోపికలు అతసి పుష్పం వంటి శరీరం కలిగిన వాడా, ఓ కృష్ణ, జగత్తును పరిపాలిస్తూ మమ్మల్ని కరుణించి అనుగ్రహించు. వర్షంలా మేము ఇప్పటిదాకా ప్రార్థించిన నిద్ర లేవనే లేదు, మేము ఇప్పుడు మనసులో వేడుకుంటున్నాం. వర్షం శబ్దం ఆగిపోయిన తర్వాత సింహం ఎలా బయటకు వస్తుందో అలాగే నిద్రలేచి బయటకు రా కృష్ణ, అంటే మేము నిశ్శబ్ద ధ్యానం చేస్తున్నాము, మమ్మల్ని అనుగ్రహించు. నీ సింహం లాంటి ఎర్రని కన్నులు తెరిచి మా అరిషడ్వర్గాలను, అంటే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలను సింహం మృగాలను వేటాడి తిన్నట్లు తినేయి కృష్ణ. మాలో ఉన్న అజ్ఞానాన్ని నీ పెద్ద గర్జనతో పోగొట్టు కృష్ణ. సింహం రాయి మీద కూర్చున్నట్లు నీవు సింహాసనం మీద కూర్చొని మేము ఎందుకు వచ్చామో ఆ కారణం తెలుసుకొని మా ఆర్తిని వినుము, మాకు మోక్షాన్ని ప్రసాదించు కృష్ణ. ఇది 23వ పాశురము. వచ్చే వీడియోలో 24వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.